నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. ఇక్కడ అసలు దేవుని యొక్క గతంలోని ఆయన యొక్క విశ్వాస్యతని గుర్తు చేసుకొని ప్రస్తుతంలో వారి యొక్క స్థితిని గమనించి దీనిని సరిచేసి మరలా దారిలో పెట్టగలిగినటువంటి వాడు, భవిష్యత్తుని ఒక అద్భుతమైనటువంటి విధానంలో తీర్చిదిద్దగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే అని ఎరిగిన వాడిగా భక్తుడు ఈ యొక్క ప్రార్థనా విన్నపాలు దేవుని ముందు పెట్టాడు. అవునా? సో ఇక్కడ మొట్టమొదటిగా ఈ వైఖరి మనకి రావాలి అని అంటే ఫస్ట్ ఉండవలసింది ఏంటి? ఈ హోల్ ప్రాసెస్లో ఈ కీర్తన అంతా ఆల్రెడీ ఇందాక మనం చదివాం కాబట్టి మళ్ళీ చదవవసరం లేదు. ఈ ప్రాసెస్లో ఫస్ట్ జరగవలసింది ఏంటి చెప్పండి? గ్రహించడం. అవునా? ఇది చాలా ఇంపార్టెంట్. గ్రహింపు అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన గ్రహించాడు కాబట్టి ప్రస్తుతం మా స్థితి బాగాలేదు అని గమనించాడు కాబట్టి దీనిని దేవుడు సరిచేయగలడు అని కూడా గ్రహించాడు కాబట్టి మా గతంలో దేవుడు ఇలా చేసిన దేవుడు భవిష్యత్తులో కూడా ఆ విధంగానే వ్యవహరించడానికి సరిపోయిన వాడు అని గ్రహించాడు కాబట్టి ఈ కీర్తన రాయటము, ఆయన ప్రార్థించటము, దేవుని ముందు ఈ విన్నపాలని ఈ ప్రార్థన అవసరతల్ని పెట్టడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఈ మొత్తంలో ముందు కావాల్సిందేంటి? గ్రహింపు. ఈ గ్రహింపు అనేది మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఏదైనా షాప్లో దొరికే అవకాశం ఉందా? పోనీ మన పక్కన ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి దొరికే అవకాశం ఉందా? మనం కూడా ఆయా సమయాలలో వేరువేరు సమయాలలో మనం కూడా కొన్ని విషయాలను గ్రహించాం. అవునా? మనకు కొన్ని అర్థమైంది. అదే చెప్పండి, ఎక్కడో ఊహించదు. మనకి కొన్ని విషయాలు ఏ విధంగా మన గ్రహింపులోకి వచ్చాయి? ఏమండి? ఓకే, ఆలోచించినప్పుడు ఇంకా అమ్మా దేవుడు దాన్ని బయలుపరిచినప్పుడు, ఓకే, అనుభవము, ఓకే, పరిస్థితులు, ఓకే, ఇది సరి అయినది, ఇది సరి అయినది కాదు, నేను తిన్నని మార్గంలోనే ఉన్నాను, లేకపోతే నేను తోవ తొలగిపోయి వేరే మార్గంలోకి వెళ్ళిపోయాను అనే గ్రహింపు మనకి ఎప్పుడు వచ్చింది? వస్తుంది. ఈ కీర్తనకి ఏదైతే మూల మాట అని చెప్పుకున్నామో అక్కడే ఉంది సీక్రెట్. 8వ వచనం ఏమని? హీ విల్ స్పీక్ పీస్. ఆయన ఏం చేశారంట? శుభవచనమును ఏముంది తర్వాత? ఆయన యొక్క వాక్యము. కాబట్టి దేవుని వాక్యము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని మాట అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మొదటి సెషన్లో ఈ కీర్తన యొక్క అవుట్లైన్ కానీ దాని యొక్క సంక్షిప్తంగా దాని యొక్క అర్థాన్ని చూసే ప్రయత్నం చేశాం. అసలు మనము కూడుకున్నటువంటి కూడికల యొక్క ఉద్దేశం ఏంటి? ఏం కూడికలు ఇవి? వార్షికోత్సవ కూడిక. లాస్ట్ టైం కూడా ఈ మాటలు చెప్పుకున్నాం, నాకు బాగా గుర్తుంది. ఎప్పుడైనా సరే యానివర్సరీ మీటింగ్స్ వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి పనులేంటి? వార్షికోత్సవ కూడికల్లో మొట్టమొదటిగా ఈ సమకూడి రావాల్సినటువంటి సమయం. అవునా? ఇది ఎవరో కొంతమందికి అన్నట్లు కాదు, సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా సమకూడి రావాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఇది మన కోసం. రెండో విషయం ఏంటి? సమకూడి వచ్చి ఏం చేయాలి? సంతోషించవలసిన సమయం ఇది రెండవదిగా. ఎందుకని? 20 years తక్కువ టైం ఏం కాదు. దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గుర్తు చేసుకొని నీకు ఇది చేశాడు, నాకు ఇది చేశాడు, వ్యక్తిగతంగా సంఘంగా ఇది చేశాడు,
అనేటువంటి విషయాల్ని ఒకసారి గుర్తు చేసుకొని సంతోషించవలసినటువంటి సమయం. మూడవది సమకూడటము, సంతోషించడమే కాదు, మూడవది ప్రాముఖ్యమైనది సందేశాన్ని సంపాదించుకోవాల్సిన సమయం. ఎందుకు వచ్చాము ఇక్కడికి మనందరం? మరొక దేవుడు ఇస్తున్నటువంటి మరొక సేవా సంవత్సరంలో వ్యక్తిగతంగా నా బాధ్యత ఏంటి, సంఘముగా మన బాధ్యత ఏంటి అని సందేశాన్ని సంపాదించుకోవాల్సినటువంటి సమయం. నాలుగవది స్వపరీక్ష చేసుకొని సరి చేసుకోవాల్సినటువంటి సమయం. కేవలం ఆయన యొక్క కార్యాలను బట్టి స్తుతించటము, సంతోషించటము, ఆరాధించటం మాత్రమే కాదు, హోల్ ఇయర్లో నా యొక్క లోటుపాట్లు ఏంటి, వ్యక్తిగతంగా కావచ్చు లేదా సంఘంగా కావచ్చు, ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎక్కడ ఇంకా ఆ మేరకు ఇంకా వెళ్ళవలసినటువంటి ఆ యొక్క స్థాయికి ఎదగలేకపోయినామని స్వపరీక్ష చేసుకోవటము, అదే సమయంలో సమర్పించుకోవటము. స్వపరీక్ష చేసుకొని సమర్పించుకోవాల్సినటువంటి సమయం యానివర్సరీ మీటింగ్స్ అన్నట్టు. కాబట్టి ఎన్ని విషయాలు వచ్చినాయి? 5. మొదటిదేంటి మీరే చెప్పండి. సమకూడిగా వచ్చే సమయం ఇది, సంతోషించవలసిన సమయం ఇది, ఓకే, సందేశాన్ని సంపాదించుకోవాల్సిన సమయం ఇది, స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆ స్వపరీక్ష చేసుకున్నప్పుడు కనబడిన విషయాల్లో నుండి మనం మరలా సమర్పించుకోవాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి దీనిని మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని కదిలించిన, ఒక సమూహాన్ని కదిలించిన, సరే ఎక్కడెక్కడికో వెళ్ళేదానికన్నా మన యొక్క వ్యక్తిగత జీవితాల దగ్గరికే వచ్చినట్లయితే దేవుడు మనల్ని సంధించిన విధానము, దేనితో ఆయన మనల్ని సంధించడం మొదలుపెట్టారు? ఫలానా ఆంటీనో, అంకులో, అక్కో, తమ్ముడో, అన్నో, చెల్లో ఎవరో మొత్తానికి వాళ్ళే మాట్లాడినప్పటికీ వాళ్ళు మన దగ్గరికి తీసుకొచ్చింది ఏంటి? దేవుని మాట. ఆయన మాట సెలవిస్తే కలుగునుగాక అనగానే సృష్టి యావత్తు కలిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని మాటకి ఉన్నటువంటి శక్తి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ కీర్తనలో మధ్య వచనం 8వ వచనంలో ఏం పెట్టాడు? అందుకనే ఆయన పలుకు గురించి మాట్లాడాడు. ఏ పలుకు? పీస్, శుభవచనము అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క మాట మాత్రమే మన జీవితాల్లో మార్పుని, దేవుని యొక్క మాట మాత్రమే మన జీవితాల్లో ఈ రకమైనటువంటి కార్యాన్ని చేసేటువంటి అవకాశము ఉంది. ఇంతకీ ఈ ఉజ్జీవం గురించి రివైవల్ ద లార్డ్ అనేటువంటి ఆ వచనాన్ని మనము మూలవాక్యంగా చూస్తున్నప్పుడు అసలు ఈ యొక్క రివైవల్ అనేది, ఈ ఉజ్జీవం అనేది ఎవరి కార్యము? దేవునిదా, మనుషులదా? దేవునిదా, మనుషులదా? దేవుంది. అవునా కదా? దీంట్లో మన పాత్ర ఏముంది? ఆయన ఇవ్వాలి ఉజ్జీవం. మనం చేయవలసింది ఏంటో నెక్స్ట్ చూద్దాం. ఉజ్జీవం అనేది దేవుడు చేయవలసినటువంటి దేవుని యొక్క కార్యం. అది మనము ఏలియా దినాల్లో కనుక మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ బలిపీఠం కట్టారు, దాని మీద చాలా నీళ్లు పోసారు, అనే మనుష్యులుగా వాళ్ళు అక్కడ ఏమేం చేయాలో అన్నీ చేశారు. కానీ అగ్ని మాత్రం ఎక్కడి నుంచి దిగి వచ్చింది? అవునా కదా? వీళ్ళ ప్రిపరేషన్ అంతా కొన్ని ప్రిపేర్ చేశారు. బలిపీఠం కట్టడం, నీళ్లు పోయటం, దాని మీద ఆ బలి అర్పించేటువంటి అప్పలని పెట్టడం, ఇవన్నీ వాళ్ళు చేశారు. 18వ అధ్యాయం 30వ వచనం నుండి చూస్తాం మొదటి రాజులు. సో ఉజ్జీవం అనేది దేవుని యొక్క కార్యము, దీనిని మనము గుర్తెరగాలి. రెండవదిగా ఎవరికి ఉజ్జీవం కావాలి? లోకస్తులుగా, దేవుని ప్రజలుగా? లోకస్తులకి దీంతో అసలు పనే లేదు. వాళ్ళు ఆల్రెడీ ఎటువంటి స్థితిలో ఉన్నారు. అలాగని మనం అతిశయించడానికి కాదు, ఒకప్పుడు మనం అటువంటి వారు, ప్రభు కనికరించారు. సో దేవుని ప్రజలకి చర్చ్ నీడ్ రివైవల్. ద వరల్డ్ నీడ్స్ ఇవాంజలిజం అండ్ చర్చ్ నీడ్స్ రివైవల్. లోకానికేమో సువార్త కావాలి, సంఘానికేమో ఉజ్జీవం కావాలి. కాబట్టి ఉజ్జీవం ఎవరికి కావాలి అంటే
ఎవరికి? సంఘానికి అంటే మళ్ళీ మనం కొంచెం మిస్లీడ్ అవుతాం. నాకు అని చెప్పుకోవాలి. ఉద్యోగం ఎవరికి కావాలి? నాకు కావాలి. ఎప్పుడైతే మనం ఆ యొక్క విషయాన్ని గుర్తెరుగుతామో, ఇక్కడ కూడా ప్రభువా మమ్మల్ని మరలా ఉజ్జీవింప చేయవా అని భక్తుడు అడుగుతున్నాడు అనంటే అక్కడ ఆయనకి అది అవసరము అని గుర్తెరిగిన వాడిగా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అవునా? తనకి ఆ అవసరత ఉంది అని గమనించాడు. అది దేవుడు మాత్రమే చెయ్యగలడు అని కూడా గమనించాడు. మనము ఈ థీమ్ పెట్టుకున్నంత మాత్రాన ఉజ్జీవం మన సొంతం అయిపోదు. మనకి కూడా వ్యక్తిగతంగా నాకు లేదా సంఘముగా మనకి ఇది నాకు కావాలి అని నిజముగా మనము ఆశ పడితేనే అది మన సొంతమయ్యే అవకాశం ఉంది. కేవలము ఆశ పడటం మాత్రమే కాదు, ఆశ ఎప్పుడూ కూడా నిజమైన ఆశ పనిలోకి నడిపిస్తుంది. ట్రూ డిజైర్ అనేది నిజమైనటువంటి ఆశ ఎప్పుడూ కూడా పనిలోకి నడిపిస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, డాక్టర్ కావాలి అనుకున్నాడు. వాడు ఎంపీసీ తీసుకుంటాడు కదా? ఎందుకు బైపీసీ తీసుకుంటాడు? వాడికి ఒక ఆశ ఉంది. ఏంటి? నేను మెడిసిన్ చేయాలి. కాబట్టి వాడికి ఉన్నటువంటి ఆశ వాడిని బైపీసీ తీసుకునేలాగా చేస్తుంది, తర్వాత నీట్ రాసేలాగా చేస్తుంది. అవునా? ఆ తర్వాత 5 years ఎంబీబీఎస్, ఆ తర్వాత 2 సంవత్సరాలు స్పెషలైజేషన్, ఆ తర్వాత ఇంకో 2 ఏళ్ళు సూపర్ స్పెషలైజేషన్. ఇప్పుడు మినిమం సూపర్ స్పెషలైజేషన్ ఉంటేనే ఒక డాక్టర్లా చెప్తున్నారు. అంటే వాడికి ఉన్నటువంటి ఆశ అతన్ని, ఆ వ్యక్తిని ఏం చేసింది? పనిలోకి నడిపించింది. నిజమైన ఆశ ఎప్పుడూ కూడా పనిలోకి నడిపిస్తుంది. ఇక్కడ కీర్తనాకారుడికి ఉన్న ఆశ మేము రివైవ్ అవ్వాలి, ఇది ఆశ. కాబట్టే వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు? దాన్ని ప్రార్థనలో ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. ప్రార్థన అనేది కూడా పనేనా? ప్రార్థన ద్వారా దానిని ప్రభు ముందు పెట్టారు. సో మనకి ముందు ఈ యొక్క ఆశ, ట్రూ డిజైర్ అనేది ఉందా అనేది మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ట్రూ డిజైర్ బైబిల్లో మనకి పాత నిబంధనలో ఒక వ్యక్తిని, కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాడు. పాత నిబంధనలో భక్తుడైనటువంటి దావీదు, ఆయన దేవునికి ఒక మందిరం కట్టాలి అని అనుకున్నాడు. ఆయనది నిజమైన ఆశనా కాదా? డూప్లికేట్ ఆశ? ఎలా చెప్పచ్చు మనము? దేవుడు నీ చెయ్యంతా రక్తంతో బాగా నిండిపోయిందయ్యా, ఇన్ని యుద్ధాలు చేసి ఇంతమందిని చంపి నువ్వు కట్టద్దు, నీ వెనకాల వచ్చే నీ సంతతి, నీ కడుపును కొట్టిన నీ కొడుకు ద్వారా జరిగించుకుంటాను దీనని దేవుడు చెప్పేసినా సరే నన్ను వద్దన్నావుగా అని మూతి ముడుచుకున్నాడా? లేదు. ఏం చేశాడు? మందిరము కట్టడానికి కావలసినటువంటి సామాగ్రిని అంతా కలప దగ్గర నుంచి, ఇనుము దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఏం చేశాడు? సమకూర్చాడు. అక్కడ ఏం కనిపిస్తుంది? దేవునికి ఒక మందిరము కట్టాలి అనేటువంటి దావీదుకి ఉన్న ఆశ నిజమైనదే అని ఆయన చేసిన పనులు రుజువు చేస్తున్నాయి. అవునా కదా? కొత్త నిబంధనకు వస్తే అపోస్తలులైన పౌలు 15వ అధ్యాయం రోమపత్రిక 21వ వచనంలో చూస్తాం. క్రీస్తు నామము ఎరగని చోట్ల సువార్త ప్రకటింపవలెనని ఆశ అని రాస్తాడు అక్కడ. ఇప్పుడు పౌలు యొక్క ఆశ నిజమైనదా, డూప్లికేటా అనేది ఎట్లా చెప్పచ్చు? ఆయన యొక్క పనులే దాన్ని ప్రూవ్ చేస్తాయి, రుజువు చేస్తాయి. నేను వచ్చిన తర్వాత పొద్దు నుంచి కొంతమంది అడిగారు, నైట్ జర్నీ ఎలాగుంది? బాగుంటుంది. ఏసీ ట్రైన్లో పడుకుని రావడం పెద్ద విషయం కాదు. అవునా? ఎలాంటి తిన్నని రోడ్లు లేని టైంలో, సరైనటువంటి వాహనాలు లేని టైంలో అంత పెద్ద ఏరియాని 3 మిషనరీ జర్నీస్ చేశాడంటే పౌలు అసమస్ విషయం అనుకుంటున్నారా? ఈరోజు ఈ చిన్నటికే మన మీద మనం జాలి చూపించుకుంటున్నాం. అబ్బో ఎంత సాక్రిఫైస్ చేసామో అన్నట్టుగా. అంటే క్రీస్తు నామము ఎరగని చోట్ల నేను సువార్త ప్రకటించాలి అనేటువంటి పౌలుకున్న ఆశ ఆయన్ని ఎలాంటి సౌలభ్యాలు కూడా లేని ఆ రోజుల్లోనే 3 మిషనరీ ప్రయాణాలు చేసేలాగా పురికొల్పింది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఆయనకున్న ఆశ నిజమైనది అని. ఇప్పుడు మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు మనం ఈ ప్రార్థన అవసరతలు చెప్తాం. చెప్పండి అమ్మా దేనికోసం ప్రార్థన చేయాలి అంటే, అన్నా నేను ఆత్మీయంగా ఎదగాలి. మనం సాధారణంగా చెప్పుకునేటువంటి ఒక ప్రేయర్ పాయింట్.
నిజముగా నువ్వు ఎదగాలి అనేది నిజముగా నీకున్న ఆశ అయితే దానికి తగిన క్రియలు నీ జీవితంలో నీకే కనబడాలి. ప్రేయర్ పాయింట్ ఏమో ఆత్మీయంగా ఎదగాలి, బైబిల్ స్టడీలో కనబడవు. ప్రేయర్ పాయింట్ ఏమో ఆత్మీయంగా ఎదగాలి, క్రమం తప్పకుండా ఒక వారం రోజులు తిన్నగా క్వైట్ టైం చేయవు. ప్రేయర్ పాయింట్ ఏమో ఆత్మీయంగా ఎదగాలి. అర్థమవుతుందా? సంఘంతో కలిసి రావు అంటే ఎలా ఉంది? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే A.W. టోజర్ అనేటువంటి భక్తుడు చాలా మంచి దైవజనుడు. ఆయన అంటాడు, ఉజ్జీవము కొరకు ఆశపడుతూ వ్యక్తిగత వాక్య ధ్యానాన్ని, వ్యక్తిగత ప్రార్థనని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఇటువైపు వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ ఇటువైపు వెళ్తుంటారు అంటాడు. అర్థమైందా? అర్థం కదా? వీడేమనుకున్నాడంట? ఉద్యోగం కావాలి అనుకుంటున్నాడంట. కానీ ఉద్యోగం కావాలి అని అనుకుంటూ కూడా అతను ఏం చేస్తున్నాడు? ఆ కోట్ నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఇంగ్లీష్లో అర్థమయ్యే వాళ్ళకి చక్కగా ఉంటుంది. టు డిజైర్ రివైవల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు నెగ్లెక్ట్ పర్సనల్ ప్రేయర్ అండ్ పర్సనల్ డివోషన్ ఈజ్ టు విష్ వన్ వే అండ్ వాక్ అనదర్ వే. అంటే నాకు ఉద్యోగం కావాలి అని చెప్తూనే వ్యక్తిగత ప్రార్థనని, వ్యక్తిగత వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము అని అంటే చెప్పే మాట ఒకటి, వెళ్ళే దారి ఇంకొకటి. సో ఈ హోల్ ప్రాసెస్లో మనకి ఉండవలసింది, ఈ నిజముగా నాకు ఉద్యోగం కావాలి అని కనుక మనము కోరుకున్నట్లయితే దాంట్లో ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి? నిజమైన ఆశ. మొట్టమొదటిగా మనల్ని మనము ఈ ఏరియాలో ప్రశ్నించుకోవాలి, మన ఆశ అదేనా? ఎవరైతే నిజముగా ఆశపడతారో, మనకి ఈ వాక్యం బాగా తెలుసు, ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు ఆయన? ఖచ్చితంగా ఆయన డీల్ చేస్తాడు. నిజముగా దేవా నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, సంతోషించలేని స్థితిలో ఉన్నాను, లేదా నీ యొక్క కోపం కింద వెళ్తున్నటువంటి స్థితిని గమనిస్తున్నాను, లేకపోతే ఇదిగో ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాను అని ఇందాక ఏదైతే చదువుకున్నామో వాటిని నిజంగా మనము గమనించి నేను మరలా బ్రతకాలి, నేను మరలా ఆనందించాలి, నేను మరలా అనేటువంటి ఆ నిజమైన ఆశ మనకు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారు? మన ఆశని తీర్చేటువంటి అవకాశము ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఉద్యోగం కొరకు మనకు ఉండవలసింది ఏంటి? ఫస్ట్ నిజమైన ఆశ. ఇక్కడ భక్తుడు ఆశపడ్డాడు కాబట్టి తన ఆశని దేవుని ముందు పెడతా ఉన్నాడు. ఇదేదో కేవలము ఈ మీటింగ్లకి లేకపోతే ఇప్పుడు ఈ యొక్క మూలవచనాలని మనం తీసుకున్నాం కాబట్టి మాత్రమే కాదు. నేను ఆత్మీయంగా ఎదగాలని కోరుకున్నా. మనము ఏది కోరుకున్నా ప్రతిసారి మనము ఈ చెక్ మార్క్ని మనము చెక్ చేసుకోవాలి. ఏంటంటే ఇది నాకున్న నిజమైన ఆశనా? నిజమైన ఆశ మనల్ని ఎప్పుడు పనిలోకి నడిపిస్తుంది. ఇప్పుడు కొంతమందికి పొద్దున్న లేకుండానే ఆ రోజు ఏదో ఇంట్లో ఏదో పప్పు చేశారు, కానీ ఆ రోజు ఏదో బిర్యానీ తినాలని ఆశపడుతుంది. మనుషులం కదా, మనకు ఆశలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాడు ఆశను తీర్చుకోవడానికి? అయితే షాప్కి వెళ్ళన్నా తినాలి, అవునా? లేదా ఆర్డర్ పెట్టి ఇంటికన్నా తెప్పించుకోవాలి. ఈ రెండు కాదంటే బయటికి వెళ్ళి తీసుకొస్తే ఇంట్లో వాళ్ళు దాన్ని తయారు చేసన్నా మన పల్లెల్లో పెట్టాలి. అంటే ఆశ ఏం చేస్తుంది? మనల్ని పనిలోకి నడిపిస్తుంది. దేవుడు కూడా ఆశపడ్డాడు ఏమని? లోకాన్ని రక్షించాలి అని. ఇంకా మాట్లాడితే నిన్ను రక్షించాలి అని. ఆయన ఆశ నిజమైనదేనా అంటే ఎస్. అందుకనే ఆయన పరమను వదిలి ఈ లోకానికి వచ్చారు. మనకి బదులుగా ఆయన శిలువలో మరణించారు, రక్తం కార్చారు, చనిపోయి తిరిగి లేచారు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిజమైన ఆశ మనల్ని పనిలోకి నడిపించాలి. ఇది రివైవల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అసలు ఉజ్జీవము అంటే ఏంటి? ఒకవేళ మనం ప్రశ్నిస్తే వాట్ ఈస్ ద రివైవల్, ఏంటి ఉజ్జీవం అంటే అనుకనుక మనం ప్రశ్నిస్తే, ఇఫ్ వీ వాంట్ రివైవల్, ఒక భక్తుడు అన్నాడు మనకి ఉజ్జీవము కావాలి అన్నట్లయితే వీ మస్ట్ రివైవ్ అవర్ రెవరెన్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఇంక వేరేం లేదు.
ఉజ్జీవము కావాలి. ఉజ్జీవం అంటే వేరేదో కాదు. మనం ఉజ్జీవం కావాలి అని కోరుకుంటే దేవుని వాక్యం పట్ల మనకున్నటువంటి భక్తిని, దేవుని వాక్యం పట్ల మనకున్నటువంటి గౌరవాన్ని మనము పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు వాక్యం అంటే ఏంటి అనా కాదు. ఒకప్పుడు వాక్యం అంటే ఏంటి, ఎంత భక్తి, ఎంత శ్రద్ధ, ఎంత గౌరవం. మెల్లిగా ఏమైపోయింది, ఏముంది ఈ వర్తమానం పోతే ఇంకో వర్తమానం, ఈరోజు బయట అయిపోతే రేపు బయట. మెల్లిగా ఏమైపోయే అవకాశం ఉంది అని అంటే, ఎంజాయ్ చేయాల్సినటువంటి దానికి బదులుగా అది మనకి ఒక మనము డైలీ యాక్టివిటీస్లో పళ్ళు తోముకున్నట్లుగా, స్నానం చేసినట్లుగా ఇది కూడా మనకి ఆత్మీయత అనేది కూడా ఒక అనుదిన కార్యక్రమంలాగా అయిపోయేటువంటి ప్రమాదం. అందుకనే ఎవరైతే ఆచార సంబంధమైనటువంటి క్రైస్తవులుగా తయారైపోతారో వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు అయ్యో నేను ఈ రూల్ని బ్రేక్ చేశానే అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు రిలీజియస్ పీపుల్, మతపరమైనటువంటి ప్రజలు వాళ్ళు. అయితే నేను రూల్ని కాదు బ్రేక్ చేసింది, నేను నా తండ్రి హృదయాన్ని బ్రేక్ చేశాను అని ఫీల్ అవుతారే వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు. అక్కడ నువ్వు బ్రేక్ చేసింది రూల్ కాదు, ఒక నియమాన్ని కాదు, ఆయన హృదయాన్ని బ్రేక్ చేశాడు, ఆయన హృదయాన్ని బద్దలు చేశాడు. ఈ రెండు గుంపుల్లో ఇప్పుడున్న మనందరం ఏదో గుంపులో ఉండే అవకాశం ఉంది. మొదటి గుంపులో మనం ఉండకుండా ఉండాలి. చాలాసార్లు ఇది ఈ నియమాన్ని మీరేమో, ఈ నియమం మీరేమో అని మనము ఊహించుకుంటూ ఉంటాము, అనుకుంటూ ఉంటాము. మనం మీరింది నియమాలు కాదు, మీరుతుంది నియమాలు కాదు, మనము దేవుని యొక్క హృదయాన్ని బద్దలు చేస్తున్నాము. ఇది రిలీజియన్ అయితే రూల్స్ బ్రేక్ చేసినట్టుగా ఫీల్ అవుతుంది. రిలేషన్ అయితే నా తండ్రి హృదయాన్ని నేను బ్రేక్ చేశాను అని ఏడుస్తారు. అది ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి ఉజ్జీవము అనంటే దేవుని వాక్యము కొరకు మనకున్నటువంటి భక్తిని, గౌరవాన్ని పునరుద్ధరించుకోవటము అనేది ఒకటి. అయితే ఉజ్జీవం అంటే అంటే ఏంటో కాదు. ఉజ్జీవం అంటే పాపమును గురించినటువంటి ఒక నూతనమైన ఒప్పుకోలు. ఇక్కడ భక్తుడు ఏం చేశాడు, మేము ఇట్లా అయిపోయాం ప్రభువా, ఒకప్పుడు ఏమైపోయామో నువ్వు తిరిగి సమకూర్చగా మేము మరలా బుద్ధిహీనులమై వెళ్ళిపోయాము, ఇప్పుడు ఆ విధంగా లేకుండా హెల్ప్ చేయి అనే విన్నపాన్ని ఆయన ముందు పెడుతూ ఏం చెప్తున్నాడు, ఇందుకి ఒప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఉజ్జీవము ఎప్పుడు వస్తుంది అని అంటే వాక్యానికి మనము విలువనిచ్చినప్పుడు, ఆ యొక్క భక్తిని, గౌరవాన్ని ఇచ్చినప్పుడు. ఉజ్జీవము అంటే మన యొక్క పాపము విషయమైనటువంటి నూతనమైన ఒప్పుకోలు. ఉజ్జీవము అని అంటే మన యొక్క పశ్చాత్తాపం అనేది లేకుండా ఉజ్జీవం అనేది ఎప్పుడు కూడా పాసిబుల్ అవ్వదు. కేవలం నేను దారి తప్పిపోయాను, నేను దేవుని యొక్క నియమాలని మీరాను అని మనము గ్రహించినంత మాత్రాన సరిపోదు. నేను మళ్ళీ దారిలోకి రావాలి అని ఆశపడినంత మాత్రాన సరిపోదు. ఎక్కడైతే నేను తప్పిపోయాను అని అర్థమైందో, ఎక్కడైతే నేను తొలగిపోయాను అని గమనించామో వాటిని మనం ఏం చేయాలి, దేవుని దగ్గరికి వచ్చి యథార్థంగా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒక వడ్రంగి పని చేసి ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి, ఆయన పనిముట్లు లేకుండా పని చేయగలుగుతాడా? ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు, కరెంటు పని చేసే ఆయన దగ్గర ఇంకొన్ని వేరే పనిముట్లు ఉంటాయి, ఆ పనిముట్లు లేకుండా ఆయన తన పని చేయగలుగుతాడా? ఒక పని చేసేటువంటి వ్యక్తికి తన దగ్గర ఉండేటువంటి ఆ యొక్క పనిముట్లు, టూల్స్ ఎంత ఇంపార్టెంటో, ఒక విశ్వాసికి పశ్చాత్తాపం అనేది కూడా ఒక టూల్ లాంటిది. ఇదేదో నేను పలానా సంవత్సరము, పలానా రోజు, పలానా టైంలో మధ్యాహ్నము లేదా సాయంత్రము లేదా అర్ధరాత్రో నేను ఏడ్చిన పాపాలు ఒప్పుకున్నాను అనేటువంటి ఒక సందర్భానికి, ఒక సంఘటనకి సంబంధించింది కాదు. పశ్చాత్తాపం అనేది విశ్వాస జీవితంలో డైలీ యాక్ట్. ఇది కొనసాగింపబడవలసినటువంటి ప్రక్రియ. మనం ప్రశ్నించుకుందాం, ఎంత సమయం గడిచింది నిజముగా మన పాపము విషయమై కన్నీటితో ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా ఈ విషయంలో నేను కలిగిపోయాను, ఐమ్ సారీ అని ఏడ్చి ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? ఇప్పుడు అదే ప్రశ్న ఇంకొకలాగా అడుగుతాం, దేవునికి విరోధముగా పాపం చేసి ఎన్ని రోజులైంది? వారంలో ఒక్కసారన్నా జరుగుతుందా?
సరే చెప్పడానికి సిగ్గుపడతారు. రోజులో ఒక్కసారి చూపులో కావచ్చు, మాటలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు. అవునా? బైబిలే మనకు చెప్తుంది. యాకోబు 3:1 మనం చూస్తాం, సహోదరులారా మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నాము అని. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో మనం చూస్తాము. మనము పాపము లేదు అని చెప్పుకుంటే మనలో దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళు అవుతాము. అదే సమయంలో మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతాము. అదే సమయంలో మనలో సత్యం ఉండదు. అంటే దాని అర్థము మనకి ఏం తెలుసు? మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా మనము అవిధేయత చూపుతున్నాము అనే విషయం మనకు తెలుసు. అయితే దానిని ఒప్పుకునే విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రము కొన్నిసార్లు ఇలాంటి ప్రార్థనలు కూడా చేస్తారు. ఏదో తెలిసిన 1-2 మాటలు చెప్పి ఈ విషయంలో తప్పిపోయానని, ఇంకా ఏమన్నా ఉంటే క్షమించు ప్రభువా అంటారు. అంటే ఎలా ఉంటుందంటే, నాకు చెక్ చేసుకునేంత ఓపిక కూడా లేదు, నువ్వే చెక్ చేసుకో, లోపల ఏమన్నాయో నువ్వే క్షమించుకో అన్నట్టు ఉంటుంది. దయచేసి అట్లని ప్రార్థన చేయరు. మనం నవ్వుతున్నాం కానీ ఇట్స్ వెరీ సీరియస్. అట్లా చేయొద్దు. యథార్థంగా మనం చెక్ చేయాలి. ఒక్కొక్క దానిని స్పెసిఫిక్గా ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి. అంతే తప్ప నువ్వే క్షమించుకో అనేటువంటి ఒక సాధారణమైనటువంటి ప్రార్థనలు మనం చేయాల్సినటువంటి అవసరము లేదు. అది దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఏం లేదు, మంచిది కూడా కాదు. సో ఒక వర్కర్కి టూల్ లాగా ఒక బిలీవర్కి రిపెంటెన్స్ అనేది కూడా అంతే ముఖ్యము. పశ్చాత్తాపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పశ్చాత్తాపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లోకంలో మనకి అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇంటెన్షనల్లీ జరగచ్చు, కొన్నిసార్లు బై మిస్టేక్ జరగచ్చు. కానీ ఏ విధముగా జరిగినా సరే దేవుడు దాన్ని ఏమంటాడు? పాపాన్ని పాపమనే అంటాడు. ఆయన దానికి సర్లే తెలియక చేసావు కాబట్టి, ఇప్పుడు యేసుప్రభుని అరగక ముందే కదా మనం ఇంతకుముందు పాపాలన్నీ చేసింది. తెలియక చేసావు కాబట్టి అవి పాపాలు కాదులే, ఇప్పుడు నుంచి నన్ను తెలుసుకున్న తర్వాత నుంచి నువ్వు చేసిన ఏ పాపాలు అన్నాడు ఆయన. నువ్వు తెలియక చేసినా అవి పాపాలే. కాకపోతే ఇప్పుడు నీకేం తెలిసింది? ఇది పాపం అని తెలిసింది, అది నాకు వ్యతిరేకంగా చేసేవని తెలిసింది, అది నా దగ్గరికి రావాలని తెలిసింది, నా దగ్గరే ఒప్పుకోవాలని తెలిసింది, నేనే క్షమిస్తానని కూడా నీకు తెలిసింది. పాపము పాపమే. చాలాసార్లు పాపం అంటే బైబిల్ మనకి 2 కేటగిరీస్గా మనము బైబిల్లో మనం పాపం గురించి చూడవచ్చు. ఏదైతే దేవుడు చెయ్యాలి అని చెప్పాడో అవి చేయకపోవటము పాపమే. ఏదైతే చెయ్యొద్దు అన్నాడో వాటిని చేసినా సరే పాపమే. ఈ 2 సెట్స్లోనే మనకి అక్కడో ఇక్కడో ఎక్కడో దగ్గర సెట్ అయ్యే విషయాలే మనకి బైబిల్లో కనబడతాయి. అయితే చాలాసార్లు మనము పాపము అని అంటే అది కోపమనో, అది గర్వమనో, అది వ్యభిచారమనో, అది దొంగతనమనో, అది నరహత్యనో, లేకపోతే అది లోకంలో ఉన్నటువంటి కొన్ని రకాల దుర్వ్యసనాలనో వేరువేరుగా పాపాలను మనం డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. జాన్ పైపర్ అనేటువంటి భక్తుడు వాట్ ఈజ్ సిన్ బై జాన్ పైపర్ అని గూగుల్ చేస్తే మీకు దొరుకుతుంది. ఆయన పాపముల గురించి చాలా చక్కగా వివరిస్తాడు. అది ఇంగ్లీష్లో ఉంటుంది, నేను తెలుగులో అది ట్రాన్స్లేట్ చేసి రాస్తున్నాను, చదువుతాను, జాగ్రత్తగా వినండి. పాపం అంటే దేవుని మహిమను గౌరవించకపోవడం. ఏంటది? దేవుని యొక్క మహిమని గౌరవించకపోవడం. పాపం అంటే దేవుని పరిశుద్ధతని పూజించకపోవడం. ఆయన పరిశుద్ధత అంటే లెక్కలేనితనం వచ్చేస్తుంది. నువ్వేంటి అనే వైఖరి. పాపము అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గణపరచకపోవటం. ఆయన గొప్పోడో తెలుసు, కానీ ఏం చేయరు? గొప్ప దేవా నీకు వందనాలు అని ప్రతిరోజు ఆరాధించరు. ఆరాధన అంటే ఆదివారం వచ్చి ఇక్కడ చేస్తారు. మనము ఇక్కడ మాత్రమే ఆరాధన చేస్తూ వారం అంతట్లో ఆరాధన చేయట్లేదు. అంటే మనం ప్రైవేట్గా వ్యక్తిగతంగా ఆరాధించకుండా పబ్లిక్గా మాత్రమే ఆరాధన చేస్తున్నామంటే మనం వేషధారులు. హిపోక్రసీ అది. నేను రక్షించబడినటువంటి అప్పటికి ఇంకా పూర్తిగా రక్షణలోకి కూడా రాలా. బెంగళూరులో ఉన్నప్పుడు
కానీ అందరు ఆరాధన వర్తమానం అయిపోయాక ఆరాధన చేస్తుంటే నాకు కూడా ఆరాధన చేయాలని ఆశ ఉంది. ఏం చేయాలి, నాకేమో చేత కాదు. అప్పుడు శ్రద్ధగా వినేవాడిని. ఈ అక్క చేసిన దాంట్లో 2 మాటలు, ఆ అక్క చేసిన దాంట్లో 1 మాట, ఆ అన్న చేసిన దాంట్లో 1 మాటలు జాగ్రత్తగా విని ఇక ముగించేస్తారు అని అనుకున్న టైంలో నేను చేసేవాడిని ఆరాధన. ఎక్కడ ఈ మాటలన్నీ అప్పటిదాకా చేసిన అందరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాయి, అరువు తెచ్చుకున్న మాటలు ఇవన్నీ నా సొంతవి కాదు. కానీ వినిన వాళ్ళకి ఎట్లుండేది, ఈ యవనస్తుడు అబ్బా ఏం ఆరాధించాడు, ఆరాధించాలనే ఆశ ఉంది తప్ప నేను పలికిన ఆ మాటలను గురించినటువంటి గ్రహింపు కానీ దాన్ని గురించిన ఒప్పుకోలు కానీ నాకు లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఆయన గొప్పతనాన్ని గణపరచకపోవడం. అంతేకాదు పాపము అనంటే దేవుని అధికారాన్ని ప్రశంసించకపోవటం లేదా పొగడకపోవటం. ఆయన అధికారం ఉంది, ఆయన అధికారానికి రెస్పెక్ట్ ఇవ్వకపోవటం. ఆఫ్టర్ ఆల్ లోకంలో చీఫ్ మినిస్టర్ ఉంటేనే గౌరవనీయులు శ్రీ 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 అంటారు, మరి ఆయన అధికారానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేకాదు పాపము అనంటే దేవుని యొక్క సత్యాన్ని వెతకకపోవటం. మనకి తెలిసింది ఎంత, అన్నీ మనకే తెలిసినట్టుగా మనకు మిడిసిపాటు ఉంటుంది జనరల్గా. మనకి తెలిసింది ఇంతే, నేను ఎరగవలసింది ఇంకా ఎంతో ఉంది అనే గ్రహింపుతో ఆ సత్యాన్ని వెతకాలి. ఆ సత్యాన్ని, దేవుని సత్యాన్ని వెతకకపోవటము పాపము. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 3లో ఏమన్నాడు, ఇప్పటికే నేను సంపూర్ణ సిద్ధి పొందానని, ఇప్పటికే నేను గొప్పవాడిని అయిపోయానని నేను అనుకోవట్లేదు. పౌలన్నే ఆ మాట అంటే మన పరిస్థితి ఏంటి? ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం అంటే ఇంకేం ఎరుగుతామయ్యా, నువ్వు రాసింది అర్థం చేసుకోవడమే మేము కింద మీద పడుతున్నాం. ఆ స్పృహ మనం కలిగి ఉంటే ఆయన సత్యాలని వెతికే పని మానము. ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఉంది అని వెతుకుతూ ఉంటాను. అంతేకాదు పాపము అనంటే దేవుని జ్ఞానాన్ని గొప్పగా ఎంచకపోవడం. వాక్యములో నుండి ఆయన ఏ జ్ఞానాన్ని అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకి ఇవ్వాలి అని ఇష్టపడుతున్నాడో అది పైటై నిర్లక్ష్యం చేయడం ద్వారా కావచ్చు, లేదా బైబిల్ స్టడీస్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా కావచ్చు. దేవుడు ఏ జ్ఞానాన్ని అయితే నీకు ఇవ్వాలి అని ఆయన తన జ్ఞానాన్ని ఇష్టపడుతున్నాడో దానిని మనము గొప్పగా ఎంచకపోవటం. అందుకే మానేస్తాం. నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, విషయం అది కాదు, గొప్పగా ఎంచకపోవటం. అంతేకాదు పాపం అంటే దేవుని యొక్క సౌందర్యాన్ని, ఆయన యొక్క బ్యూటీని అత్యంత విలువైనదిగా ఎంచకపోవటం. విలువైనదిగా ఉంచాలి. అందుకనే భక్తుడు ఏమనుకున్నాడు, దావీదు ఏమనుకున్నాడంట, ఆయన యొక్క ప్రసన్నతను చూడవాలని, నీ బ్యూటీని నేను చూడాలి ప్రభువా. భక్తులు కోరుకున్నారు, మోషే కోరుకున్నాడు, ఒక్కసారి నేను చూస్తానయ్యా. ఫిలిప్ వచ్చి అడిగాడు, ఏసయ్య తండ్రిని మాకు చూపించయ్యా. వాళ్ళు చూడాలి అని కోరుకున్నారు, ఇష్టపడ్డారు. అంతేకాదు పాపము అనంటే దేవుని యొక్క మంచితనాన్ని ఆస్వాదించకపోవటం. ఆయన మంచివాడే, ఇందాక చెప్పుకున్నాం, కానీ దానిని మనము ఆస్వాదించకపోవటం. అమ్మ అన్నీ చేసి పెట్టింది, కానీ పళ్ళను వేసుకుని తింటే కదా దాని రుచి మనకు తెలిసేది. దేవుడు మంచివాడే, కానీ దానిని మనము ఆస్వాదించలేకపోవటము, ఇది కూడా పాపం. అంతేకాదు పాపం అంటే దేవుని యొక్క విశ్వాస్యతను నమ్మకపోవటం. దేవుడు నమ్మదగిన వాడే ఖచ్చితంగా, కానీ ఆయన విశ్వాసతని, ఆయన నమ్మదగిన వాడని చెప్తూనే ఏదో పరిస్థితి రాగానే మళ్ళీ ఏం చేస్తాం, నమ్మకంలోంచి ఈ యొక్క తడబాటు వచ్చేస్తుంది. ఇది కూడా పాపం. అంతేకాదు దేవుని యొక్క ఉగ్రతకి భయపడకపోవడం కూడా పాపం. ఉగ్రత ఉంది, దానికి భయపడకపోవడం కూడా పాపమే. అంతేకాదు దేవుని యొక్క కృపని లక్ష్యము చేయకపోవటము కూడా పాపమే. ఆయన కృప, ఆ కృపని ఏం చేసేవారం ఉండాలి, మనము లక్ష్యము చేసేవారంగా ఉండాలి. అంతేకాదు వ్యక్తిగా, యాజ్ ఎ పర్సన్, వ్యక్తిగా ఆయనను ప్రేమించకపోవటము కూడా పాపం. చాలాసార్లు దేవుడు మనకు ఒక మిషన్లా కనబడతాడు, వ్యక్తిలాగా కూడా.
ఒక పవర్లా కనబడతాడు, ఒక శక్తిలా కనబడతాడు వ్యక్తిలాగా ఉన్నప్పుడు. నువ్వు శక్తివి, నాకు ఈ నీడ్ ఉంది, నేను నీ ముందు పెట్టాను, చేసేయి. నువ్వు ఒక మిషన్వి, ఏటీఎం లాగా, నాకు ఈ అవసరం ఉంది, తీర్చేయి. ఆయన వ్యక్తిలాగన్నా కూడా ఆయన శక్తిలాగా ఎక్కువ అర్థమవుతూ ఉంటాడు. ఇది డేంజర్. వ్యక్తిగా ఆయనను ప్రేమించకపోవడం, ఇది కూడా పాపమే. అంతేకాదు, పాపం అంటే దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయటం. ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు ఆయన నామమున చేరి వస్తారో అక్కడ ఆయన ఉంటారు అని చెప్పినప్పుడు ఆయన సన్నిధి ఇక్కడ ఉంది అని వాక్యాన్ని బట్టి ఎరిగిన వారముగా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆయన యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయాలి. ఇక్కడ కావచ్చు, ఈవెన్ మన యొక్క గృహాల్లో అయినా కావచ్చు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఉజ్జీవం అనేది ఎలాగా స్టార్ట్ అవుతుంది అంటే, ఇందాక ఏం చెప్పుకున్నాము, మొట్టమొదటిగా నిజమైనటువంటి డిజైర్ ఫస్ట్ గ్రహించాలి. రెండవదిగా ఆ యొక్క ఆశని, నిజమైనటువంటి ఆశని కలిగి దానికి సంబంధించినటువంటి క్రియల వైపుగా అడుగులు పడాలి. నిజమైన ఉజ్జీవము కోరుకున్నప్పుడు మనకి పాపమును గురించినటువంటి స్పృహ కలిగిన వారముగా ఉండాలి. అప్పుడే మనము దేవుని ఒప్పుకోవాలి. అందుకనే భక్తుడు ఏం కోరుకున్నాడు ప్రార్థన చేసినప్పుడు, నీకు ఆయాస్కరమైనది నాలో ఏదైనా ఉందేమో నాకు చూపించు. ప్రభువుని అడగాలి, అడిగితే చూపిస్తాడు ఆయన. మనం అడగము, ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కడెక్కడైనా మూల ఎక్కడన్నా ఉండుంటుంది, ఇటో అటో, మొత్తానికి నువ్వు ఎత్తుకెళ్ళి నువ్వే క్షమించేసి నాకు చాలా బిజీ. మనం పర్సనల్గా స్పెసిఫిక్గా అడిగితే ఆయన స్పెసిఫిక్గా చూపిస్తాడు, ఇదిగో ఏరియాలో నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా మాట్లాడి తీరుతాడు. సో పాపమును గురించి, పశ్చాత్తాపమును గురించి, దానికంటే ముందు చెప్పుకుంది ఏంటి, వాక్యముల గురించి ఒక నూతనమైనటువంటి ఒప్పుకోలులోనికి రావటము ఉజ్జీవం అంటే. అంతేకాదు, గ్రహించి ఆశపడి, నా మాటలు అర్థమవుతున్నాయా, గ్రహించి ఆశపడి పాపముని ఒప్పుకొని నిజముగా పశ్చాత్తాపడటం మాత్రమే కాదు, నిజమైనటువంటి ఉజ్జీవము ఎప్పుడూ కూడా మనల్ని విధేయతలోకి నడిపిస్తుంది. కేవలము గమనించేవారముగా, కేవలము ఒప్పుకునేవారముగా ఆగిపోదు. ఉజ్జీవము విధేయతలోకి నడిపిస్తుంది. అది ఉజ్జీవానికి ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యం. జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి గ్రేటెస్ట్ థియాలజియన్ ఇన్ అమెరికన్ హిస్టరీ, ఆయన బ్రతుకున్నటువంటి దినాలలో 2 సార్లు వచ్చింది ఉజ్జీవం. ఆ టైప్ ఉజ్జీవం అనగానే క్రైస్తవ చరిత్ర అంతా కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వేల్స్లో ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి ఆయన టైంలో జరిగినటువంటి 2 ఉజ్జీవాల దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఒక 6 నెలల్లో 1 ఇయర్ అవుతుంది, యాస్బరీ అనేటువంటి ఒక బైబిల్ సెమినరీలో జరిగినటువంటి ఒక ఉద్యమం, అక్కడున్న యూత్ అందరూ ఏ విధంగా స్ప్రెడ్ అక్రాస్ ఎట్లాగా అయిందో రీసెంట్ పీరియడ్స్లో జరిగినటువంటి ఒక రివైవల్. కొన్ని ఉద్యమాల గురించి నేను ఒక పేపర్ తీసుకొచ్చాను, మీ అందరికీ జిరాక్స్ కాపీస్ ఇస్తాను. అయితే ఉజ్జీవము కొరకు మనము ఆశపడటము, ఈ యొక్క నూతనమైనటువంటి గ్రహింపులోనికి, పశ్చాత్తాపంలోనికి, ఈవెన్ చివరికి వచ్చేసరికి ఏం చెప్తున్నాం, విధేయతలోనికి, దానికంటే ముందు నూతనమైనటువంటి ఆ యొక్క లోతైనటువంటి వినయముతో మన ఇష్టాన్ని దేవుని ఇష్టానికి, లేదా మన చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకోవడం. అప్పుడే రివైవల్ అనేది పాసిబుల్ అవుతుంది. ప్రభువా ఉజ్జీవం కావాలి అని ఒకవైపు ప్రార్థిస్తూ, నేను మాత్రం ఇది చేస్తా, నువ్వు మాత్రం ఉజ్జీవం అంటే కుదరదు. ప్రభువా నాకు ఉజ్జీవం కావాలి, ఇదిగో నా చిత్తాన్ని ఈ పాదాల దగ్గర పెడుతున్నాను. దేవుడు మనందరికీ సొంత చిత్తాన్ని ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు, అవునా? అందుకే ఆదాము అవ్వలకి ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి పోయి పాపం చేశాడు. మనల్ని మిషన్స్ లాగా చేయాలి. రక్షించబడిన తర్వాత కూడా ఈ రోజు కూడా మనకి ఫ్రీ విల్ ఉంది. నువ్వు పాపం చేస్తావా, దేవునికి విధేయత చూపుతావా, ఇప్పుడు కూడా మనకి ఫ్రీ విల్ ఉంది. అయితే క్రైస్తవులముగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క స్వంత చిత్తము ఏదైతే ఉందో, ఈ స్వాతంత్రం ఏదైతే ఉందో, అది పాపము చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి లైసెన్స్ కాదు.
ఫ్రీ విల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఈ దినాలలో చాలా మిస్యూజ్ చేస్తున్నటువంటి దినాలలోకి మనం వచ్చేసాం. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చింది దానికోసము కానీ కాదు. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీ విల్ డస్ నాట్ మీన్ డూయింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. సొంత చిత్తము అని అంటే మనము ఏదనుకుంటే అది చేయటము కాదు. ఫ్రీ విల్ మీన్స్ హ్యావింగ్ ద ఫ్రీడమ్ టు డూ వాట్ ఈజ్ రైట్. సరి అయినది చేయటం, ఏది అనుకుంటే అది చేయటము కాదు, సరి అయినది చేయటం. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైతే మనము దీనికోసము నిలబడతామో, దీని వైపుగా అడుగులేస్తామో, ఖచ్చితంగా మన జీవితంలో, మన యొక్క కుటుంబాలలో, సంఘంలో ఉజ్జీవము ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఉజ్జీవము రాకపోవడానికి మరొక కారణము ఏంటి అని అంటే, మనము ప్రకటన 2-3 అధ్యాయాలలో 7 సంఘాలను చూస్తాం, అవునా? చివరి సంఘం ఏంటి? లవోదికీయ సంఘం. సంఘ చరిత్రని కూడా ఆ హింసలు అనేది నీరో టైం అని, స్మరణ సంఘము. సో ఆ కాలాలని పోలుస్తూ అనేక మంది బైబిల్ పండితులు పోల్చేటువంటి ఒక పోలిక, మనమున్నటువంటి కాలము లవోదికీయ కాలము అని పిలుస్తారు. లవోదికీయకు ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి? 3వ అధ్యాయంలో మనం చూసేది చల్లగా లేదంట, వెచ్చగా లేదంట. అది కాదు ప్రాముఖ్యమైన ప్రాబ్లం. అసలు సమస్య ఏంటి? లవోదికీయకు ఉన్న సమస్య ఒకసారి తీసి కళ్ళతో చూడండి. నీవు దిక్కుమాలిన వాడవు, దిగంబరివి, దౌర్భాగ్యుడవు, గ్రుడ్డివాడవు అని ఎరుగక. ఏమనుంది అక్కడ? సరే, రిఫరెన్స్ చెప్తాను, కొంతమంది ఎదుగుతున్నారు. 3వ అధ్యాయం 17 నుంచి చూడండి. ఏమనుంది అక్కడ? దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఉద్యోగం రాకపోవటానికి లేదా ఆలస్యం అవటానికి ఎరగకపోవటం. మనం ఎరగకపోవటం ఒకటి. రెండవది అనుకోవటం. అక్కడ ఇంకొకటి కూడా ఉంది. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదు లేదా తక్కువ లేదు అనుకుంటున్నావు. ఉద్యోగం రాకపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి 2 కారణాలు ఏంటి? ఒకటేమో ఎరగట్లేదు, రెండవదేమో నువ్వు అనుకుంటున్నావు. వాస్తవం ఏంటి? నువ్వు దిగంబరివి. వాస్తవం ఏంటి? దిక్కుమాలిన వాడవు. వాస్తవం ఏంటి? గుడ్డి వాడవు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుని, నేను ధనవృద్ధి చేస్తున్నాను, నాకేం తక్కువ లేదు. మనం కూడా ఇట్లా అనుకుంటాం, నాకేం తక్కువ లేదు, నేను రక్షించబడ్డాను, నేను పైటం చేస్తున్నాను, ఆదివారం మానుకుని వెళ్తున్నాను, నాకేం తక్కువ లేదు అనుకుంటాం. ఈ అనుకొని అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నేను బాగానే ఉన్నాను అని మనం ఎప్పుడైతే అనుకోవడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గానే మనలో నిలువెచ్చని స్థితి అనేది అది వేళ్ళలోనికి పోతూ ఉంటుంది. ఎందుకని? నేను బాగానే ఉన్నానని ఫీల్ అవుతున్నాం కదా. నేను కొత్తగా ఒప్పుకోవాల్సిందేం లేదు, నేను చెప్పుకోవాల్సిందేం లేదు, నేను మార్చుకోవాల్సిందేం లేదు, నేను దేవుడి దగ్గరికి లేడవలసిందేం లేదు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. పౌలు, దీనికి కూడా ఇందాక చెప్పిన 2 ఎగ్జాంపుల్సే చెప్తాను. ఇందాక మనం అక్కడ దావీదుని, ఇక్కడ పౌలని ఆశ గురించి చూసాం. ఈ అనుకోవటానికి కూడా వీళ్ళిద్దరు చక్కగా సరిపోతారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? చదవండి ఒకసారి తీసి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదవండి. ఇప్పటికే సంపూర్ణ శుద్ధి పొందిన నా వచనం చదవండి. ఇదివరకే నేను గెలిచినను, ఇదివరకే సంపూర్ణ శుద్ధి పొందినను 3:12 నేను అనుకోవట్లేదు. కానీ చాలు ఏమనుకోవట్లేదునా? నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందాను అని అనుకోవట్లా. అప్పటికే ఎన్ని పత్రికలు రాశాడు ఆయన?
అప్పటికే దేవుని కోసం ఎంత సేవ చేశాడు ఆయన, అప్పటికే దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డాడు, ఎన్ని అనుభవించాడు. అలాంటి ఈ వ్యక్తి ఏమని చెప్తున్నాడు, నేను అనుకోవట్లా. చాలాసార్లు మనలో ఎందుకు ఉద్యమము రావట్లేదు, ఆగిపోతుందనంటే మనం అనుకుంటున్నాం, లవోదికీయ సంఘంలాగా అనుకుంటున్నాం, నాకేం తక్కువ లేదు, మంచి జాబ్ ఉంది, అన్నీ చక్కగా నడిచిపోతూ ఉన్నాయి అని అనుకుంటున్నాం. కానీ పౌలు అంటున్నాడు, నేను అనుకోవట్లేదు. ఎప్పుడైతే మనము ఇలాంటి ఒప్పుదల దగ్గరకు వస్తామో, నేను అనుకోవట్లేదు, ఇంకా ఆయన చేయవలసినంత నేను చేశానని నేను అనుకోవట్లేదు, ఆయన ఉండవలసిన స్థాయిలో నేను ఇంకా నీతి కలిగి ఉన్నానని నేను అనుకోవట్లేదు, ఆయన జీవించమన్నంత రీతిలో నేను పరిశుద్ధత కలిగి జీవిస్తున్నానని నేను అనుకోవట్లేదు. ఎప్పుడైతే మనం అనుకుంటామో అక్కడ ఆగిపోద్ది వచ్చి. లవోదికీయ సంఘం ఎందుకు నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయిందంటే, ఆ సంఘం అనుకుంటుంది నాకేం తక్కువ లేదు. ఒకవేళ మనం ఉద్యోగము కావాలి అనుకుంటే ఉద్యోగం ఆగిపోతుంది. ఎక్కడికి రావాలి మనం? నేను చెప్పానని చెప్పొద్దు. అది లోపల నుంచి ఆత్మదేవుడు ఒప్పిస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలను ఒప్పుకునే వారం ఉందా? నేను అనుకోవట్లేదు. మనము అనుకుని అడుగులేస్తే, లవోదికీయ సంఘము అనుకుని తప్పటడుగులేసింది, దేవుడు గద్దించవలసి వచ్చింది. నా దగ్గరికి రా, కాటుకిస్తా, పెట్టుకో, నీ కళ్ళు అప్పుడున్న కళ్ళు తెరుచుకుంటే నీకు అప్పటికన్నా చూడు నీ వాస్తవ స్థితిగతులు ఏంటో అని లవోదికీయ సంఘాన్ని అక్కడ గద్దించాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వచ్చినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, మొదటి సమూయేలు 27:1, అక్కడ సమూయేలు గ్రంథంలో మనం చూసేది ఏంటి అని అంటే, సౌలు మళ్ళీ దావీదుని చంపడానికి రిపీటెడ్గా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి దావీదు ఒక విషయాన్ని ఆలోచించాడు. ఏమనుకున్నాడంట? 27:1 చూడండి, ఏమనుంది? నేను ఇక్కడే ఉంటే సౌలు నన్ను చంపేస్తున్నాడు కాబట్టి నేను పక్కన ఉన్నటువంటి ఫిలిస్తీయ దేశంలోకి పారిపోతాను, అప్పుడు సౌలు నన్ను వెతకటం మానేస్తా. ఆ వచ్చిన ముగింపు ఎట్లా ఆగిందండి? అనుకొని అక్కడ ఆగిపోయింది. ఏమనుకున్నాడంట దావీదన్న? ఇక్కడుంటే సౌలు చంపేసే ప్రయత్నాలు మళ్ళీ చేస్తున్నాడు కాబట్టి ఫిలిస్తీ దేశంలోకి వెళ్ళిపోతే అది శత్రు దేశం కాబట్టి ఈయన అక్కడికి రాడు, కాబట్టి నా ప్రాణానికి ఏంటి సేఫ్టీ అని అనుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. ఇది 27వ అధ్యాయం. ఇప్పుడు చివరి అధ్యాయం 30వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి 4-5 వచనాలలో దావీదు మళ్ళీ తన ప్రాణాలు పోయే పరిస్థితిలోకి వచ్చి నుంచున్నాడు. అక్కడేమో చంపడానికి ట్రై చేసిన సౌలు అయితే, ఇక్కడ చంపడానికి ట్రై చేసింది ఎవరో తెలుసా? దావీదుతో కూడా ఉండి దావీదు కోసం చంపడానికి, అవసరమైతే దావీదు కోసం చనిపోవడానికి కూడా రెడీ అని చెప్పినటువంటి వాళ్ళే రాళ్ళెత్తారు దావీదు మీద. దేనికి? అర్థమవుతుందా? ఏమనుకుని వెళ్ళాడినా? నా ప్రాణాలు కాపాడుకుందును అనుకున్నాడు. మరి ఫిలిస్తీ దేశంలో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చింది ఈయనకి? మళ్ళీ ప్రాణాలు పోయే పరిస్థితిలోనే వచ్చి నుంచున్నాడు. అక్కడ వ్యక్తి వేరు, ఇప్పుడున్న గుంపు వేరు, అంతే డిఫరెన్స్. చాలాసార్లు మనం అనుకుంటాం, నువ్వు అనుకున్నది దేవుని యొక్క ఆమోద ముద్ర పొందాలి. మనకు కూడా చాలా అనిపిస్తాయి, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఇదైతే బాగుండు. మనకి దేవుడు బుర్ర ఇచ్చాడు కాబట్టి మనం మైండ్ యూజ్ చేస్తాం, తప్పేం కాదు. అయితే మనం అనుకున్నవి దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క ఆమోదం కనుక మనం పొందకపోయినట్లయితే, ఇది దేవుడు నన్ను చేయమంటున్న విషయమే అని మనం తెలుసుకుని కనుక అడుగులేకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? నువ్వు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నా చచ్చిపోయే పరిస్థితుల్లోనే ఉంటావు, ఫిలిస్తీ దేశంలోకి పోయినా కూడా మళ్ళీ చచ్చిపోయే పరిస్థితుల్లోకి వస్తావు. అందులోనూ ఎవరంటే నీ కోసం చచ్చిపోతానన్న వాళ్ళే నేను చంపడానికి రాళ్ళెత్తే పరిస్థితుల్లోకి కూడా వస్తావు. నువ్వు అనుకోవద్దు. చాలాసార్లు ఉద్యోగం ఆగిపోవడానికి కారణం ఇదే. మనం అనుకుంటాం దావీదులాగా అనుకోవచ్చు, అక్కడికి వెళ్ళిపోతే ఇది అయిపోతుంది. చాలాసార్లు మినిస్ట్రీలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి ఎక్కువ టెంప్టేషన్ ఉంటుంది ఈ ఏరియాలో. ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడ అన్నట్లుగా కొన్నిసార్లు విసిగొస్తూ ఉంటుంది. కానీ రకరకాలుగా అనుకోవచ్చు. అనుకున్నవి దేవుని పదాల దగ్గర కనుక పెట్టకపోయినట్లయితే చాలా ప్రమాదం. మనం అనుకుని పరుగులెత్తకూడదు.
అంటే ఈ విధంగానూ అనుకోకూడదు. దావీదు దగ్గర నేర్చుకునేది లవదికియా సంఘంలా కూడా నాకేం పర్లేదు అని అలాగూ అనుకోకూడదు. కానీ పౌలులాగా అనుకోవాలి. ఏమని? ఐఎమ్ నాట్ కంప్లీట్, ఐఎమ్ నాట్ ఎట్ డన్. నేను ఇంకా చేయాల్సింది ఏమి చేయాల, నేను ఇంకా ఎదగాల్సింది అంత రీతిలో ఎదగల. ఈ అనుకోవటం దగ్గర మనకి ఏం జరుగుతుంది అని అంటే ఉద్యోగం అనేది ఏమవుతుంది? ఆగిపోతూ ఉంది. మనం అందుకని ఆగి ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. ఒకసారి బైబిల్ని ఇట్లా పట్టుకుని పైకి లేకుండా చేత ఎన్ని వేళ్లతో బైబిల్ పట్టుకున్నారు? అందరికి 5 ఉన్నాయా? ఎవరికైనా 4 ఉన్నాయా? 4 ఉన్న లోపల లేదు కదా. సో మనము ఉద్యోగం కావాలి అని కోరుకున్నట్లయితే ఇవి ఉండాలి అని ఎలాగైతే గుర్తు చేసుకుంటున్నామో, ప్రాముఖ్యమైనది ఏంటంటే వాక్యము దేవుని మాట ద్వారానే వస్తుంది. దేవుడు తన మాట ద్వారానే దర్శిస్తాడు. చూడరా ఇప్పటికైనా ఈ సంగతిలో చూడు దా అని ఆయన పిలిచేది ఎలాగా? ఆయన మాటే. కాబట్టి దేవుని వాక్యము మనము చాలా చాలా సీరియస్గా ఎంచవలసినటువంటి విషయం. ఈ 5 వేళ్ళకి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాల్ని నేను మీకు చెప్తాను. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను. మొదటిది, ఫీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము భుజించాలి. ఇర్మియా గ్రంథం 15:16 ఈ మాటను చూస్తాం. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? 3 పూటలు తింటున్నామా? అఫీషియల్గా 3 పూటలు లేండి, అన్అఫీషియల్గా 6-7 పూటలు తింటాము. మధ్యలో బిస్కెట్ అని, స్నాక్ అని, ఫ్రూట్ అని మొత్తం లెక్కేస్తే 7-8 పూటలు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? భుజించాలి. తినటం వేరు, భుజించటం వేరండి. భక్షించటం ఇంకొకటి. మన మధ్యలో పెద్దన్న లేరు, మీకు కూడా తెలిసి ఇక్కడ దగ్గరలో ఉండేవాడు. పెద్దన్న జాబ్ చేస్తూ కూడా నేను ఒకసారి అన్నతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనకి వర్క్ ఉన్నప్పుడు వెళ్ళి అందరితో టీమ్గా వర్క్ చేసేవాళ్ళు. ఎక్కడన్నా గ్యాప్ దొరికినప్పుడు ఆయన బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని బైబిల్ చదివేవాడు అంట మధ్యలో. నేను అడిగా, అన్న ఎంత చదివేవాళ్ళన్నా గ్యాప్స్లో మీకు దొరికిన ఖాళీ సమయాల్లో అంటే, నేను తమ్ముడు ఒక 50 అధ్యాయాలు చదివాను తమ్ముడు అని. నాకు ఒక్కసారి షాక్ అయిపోయింది. అక్కడక్కడ దొరుకుతున్న గ్యాప్స్లో రోజుకి ఎన్ని అధ్యాయాలంట? ఇది క్వైట్ టైం కాదండి, ఎడిషనల్. ఏం కనపడింది? వాక్యము కొరకైనటువంటి ఆకలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? భుజించాలి. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫాస్టింగ్ ప్రేయర్లో ఇప్పుడు ఫాస్టింగ్ అనగానే కొంతమందికి ముఖాలు మారిపోతాయి. అసలు ఇంకా నువ్వు తినటం ఆపాలి అని ఆలోచన రాగానే ముఖం మారిపోతుంది. మరి అసలు వాక్యాన్ని తింటమే మానేస్తే మరి ముఖం ఎంతలాగా మారాలి? వాక్యాన్ని ఏం చేయాలి? రోజుకి 20 అధ్యాయాలు చదివితే 90 రోజుల్లో బైబిల్ అయిపోతుంది తెలుసా? 20 చాప్టర్స్ పర్ డే, 90 డేస్లో బైబిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడేదో పోటీ పడి చదవద్దు, బైబిల్ అవగొట్టేయాలి చెప్తున్నా. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? భుజించాలి. రెండవది, వాక్యాన్ని భుజిస్తే ఏమవుతారు? దీనికి యాక్షన్ రియాక్షన్ 2 ఉన్నాయి. రోజు అన్ని రకాలుగా ప్రోటీను, ఓకే, ఇప్పుడు అంతా హెల్త్ కాన్షియస్లు ఎక్కువైపోయినాయి కదా. ప్రోటీన్ దొరుకుతుందా అని రోజు తినే ఫుడ్లో, ఇది ఉందా అది ఉందా అన్నీ చూస్తున్నారు కదా. ఫైబర్ కంటెంట్ ఉందా అన్నీ ఎత్తుకుంటున్నారు కదా. దేవుని వాక్యాన్ని భుజిస్తే ఎందుకు? ఇవన్నీ తింటే ఏమవుతుంది? శారీరకంగా మంచి ఆరోగ్యం ఉండే అవకాశం ఉంది, అంతే కదా. అందుకే కదా మంచి తిండి కోసం వెతుకులాటంతా. దేవుని వాక్యాన్ని మనం భుజిస్తే మనం ఏమవుతాము అని అంటే, మనము ఆరోగ్యకరమైనటువంటి క్రైస్తవులుగా, హెల్తీ క్రిస్టియన్స్గా తయారవుతాం. దేవుని వాక్యాన్ని భుజించాలి. ఫీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ వీ విల్ బికమ్ హెల్తీ క్రిస్టియన్స్. రెండవది, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. వాక్యాన్ని చదవాలి. చదివితే ఏమవుతారు? కొంతమంది చదువుకి అంతమే ఉండదు, అవునా? నేను ఒకప్పుడు అనుకునేవాడిని పిహెచ్డీనే లాస్ట్కి, దాని తర్వాత ఏమి ఉండదేమో అనుకున్నాను. పిహెచ్డీ తర్వాత కూడా ఇంకొకటి ఉంటుందని మనం ఒక ఆమె చూస్తే అర్థమైంది. రీసెంట్ డాక్టరేట్ చేసేసి కూడా మళ్ళీ చదువుతున్నారు.
ఇప్పుడు ఈ చదివినటువంటి వాళ్ళకి ఏముంటుంది బాగా అంత చదువుకున్నోడికి ఏముంటుంది సాధారణంగా? జ్ఞానం ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనము చదవాలి. అప్పుడు మనము ఏమవుతామో తెలివైనటువంటి ఇంటెలిజెంట్ క్రిస్టియన్స్గా తయారవుతాం. ఎందుకంటే మనకి వాక్య సంబంధమైన జ్ఞానం దొరుకుతుంది. ఇంటెలిజెన్స్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్లో ఏదైనా విభాగంలో ఒక ఫెయిల్యూర్ జరిగింది, ఒక ఉత్పత్తి జరిగిందంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారు వెంటనే పొలిటీషియన్స్ వచ్చి. అవునా? అంటే వాళ్ళ యొక్క తెలివినంతా కూడా వాడి ఏం చేస్తారు, ఎక్కడ ఏది జరిగే అవకాశం ఉందో అనేది వాళ్ళు పట్టేస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క పని అది. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే మనం కూడా ఎలా తయారవుతామో, ఎలాగైతే లోకరీతిగా కాలేజీకో లేకపోతే వెళ్ళి మనం ఎడ్యుకేషన్ అనే దాన్ని ఒకదాని తర్వాత ఒకటి చదువుతూ ఉంటే మన ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుందో, దేవుని వాక్యాన్ని చదివితే మనం తెలివైనటువంటి క్రైస్తవులుగా తయారవుతాం. మూడవది, సర్చ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పరిశోధించడం. కేవలం చదవటమే కాదు, వాక్యాన్ని ఏం చేయాలి? పరిశోధించాలి, సర్చ్ చేయటం. ఈ సెర్చింగ్లో ఏమవుతారు? దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా తయారవుతారు చెప్పండి? స్కిల్ఫుల్ క్రిస్టియన్స్గా తయారవుతారు, నైపుణ్యత కలిగిన వాళ్ళుగా. ఎవరన్నా రీసెర్చ్ స్కాలర్స్ని మీరు చూడండి, వాళ్ళు రీసెర్చ్లు చేస్తుంటారు, ఒక టాపిక్ పడతారు. అవునా? వాళ్ళు ఎలా తయారవుతారు? అప్పా ఇలా రీసెర్చ్ పేపర్లు భలే ఉన్నాయండి, ఏం రీసెర్చ్ అండి అంటారు. అంటే ఏముంది వాళ్ళ దగ్గర? వాళ్ళు ఆ యొక్క రీసెర్చ్ పరిశోధన చేసే క్రమంలో వాళ్ళు ఏమైపోయారు? మెల్లిగా స్కిల్ఫుల్గా తయారయ్యారు. మనం కూడా దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు మెల్లిగా ఎలా తయారవుతాము? నైపుణ్యత కలిగినటువంటి ఆ యొక్క క్రైస్తవులుగా మనము తయారవుతాం. నైపుణ్యత కలిగిన క్రైస్తవులుగా మనం ఉంటే మన లైఫ్లో ఏ సమస్య వచ్చినా సరే స్కిల్ ఉన్నోడి దగ్గర దానికి సమాధానం ఉంటుంది. అవునా? ఇప్పుడు పని చేతనైనా బిల్డింగ్ కట్టే ఆయన ఉన్నాడు, వడ్రంగి పని అయినో ఎలక్ట్రీషియనో, ఆయనకి బాగా పని వచ్చింది. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో ఈ సమస్య వచ్చింది అంటే వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటే దానికి సొల్యూషన్ చూపిస్తారు. ఏమో ఇది అయిపోయిందిగా ఇంకేం చేయలేము అందరూ. వాడి దగ్గర నైపుణ్యత ఉంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. మనము కూడా దేవుని వాక్యాన్ని పరిశోధిస్తూ సర్చ్ చేస్తూ ఉంటే మనం ఎలా తయారవుతాము? నైపుణ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా తయారవుతాం. ప్రతి చికాకుకి, ప్రతి చిక్కుకి మన దగ్గర సమాధానం ఉంటుంది. పరిశోధించేవాడు. ఎన్ని చెప్తున్నాం? 3. 4వది, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును ధ్యానించటం. అన్నీ ఒకటే కదా అనుకోమాకంటే, చదవటం వేరు, పరిశోధించటం వేరు, ధ్యానించటము వేరు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి, మెడిటేట్. దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల మనకు కలిగేటువంటి మేలేంటి? మొదటి కీర్తనలో ఉంది, మీకు క్లూ ఇస్తాను. దివారాత్రము దానిని ధ్యానించేవాడు ఏమవుతాడంట? ఆకువాడక. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఫలవంతమైన క్రైస్తవుడిగా తయారవుతాడు, ఫలిస్తాడు. కేవలము చదవడం దగ్గర ఆగిపోతే కుదరదు. మనం ఫలించాలి అని కోరుకుంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన వేర్లు దానిలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సారము ద్వారా మనం ఏం జరుగుతుంది? మెల్లిగా మనలో నుంచి ఆ ఫలం అనేది స్టార్ట్ అవటాన్ని మనం గమనించుకోలేదు. దేవుని వాక్యాన్ని మనం మెడిటేట్ చేసేటువంటి ఈ యొక్క క్రమంలో మనకి 2 అవసరము. ఒకటి సైలెన్స్, మరొకటి సాలిట్యూడ్. దీన్నే మనము సింపుల్గా చెప్పాలంటే క్వైట్ టైం అంటాం. ఏకాంతముగా నిశ్శబ్దంగా మనం దేవుని దగ్గర కూర్చొని దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి ప్రయత్నం చేయాలి. 4వది, చివరిది 5వది, కేవలము మనము ధ్యానిస్తేనో, కేవలము మనము వాక్యముని పరిశోధిస్తేనో, చదివితేనో, లేకపోతే భుజిస్తేనో సరిపోదు. ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే 5వది, దేవుని వాక్యాన్ని అవలంబించాలి లేదా ఆచరించాలి.
ఎప్పుడైతే ధ్యానించిన విషయాలు, పరిశోధించిన విషయాలు, చదివిన విషయాలు, బుధించిన విషయాల్ని మనము అవలంబిస్తామో లేదా ఆచరిస్తామో మనము ఎలా తయారవుతాము అంటే ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా తయారవుతాం, క్రియాశీలకమైనటువంటి క్రైస్తవులుగా తయారవుతాం. ఈ 5. సో ఉజ్జీవమును గురించి మనలో కనుక ఈ రివైవల్ అనేది స్టార్ట్ అయితే దీని యొక్క రెప్లికేషన్స్ అంటే ఎన్ని ఏరియాస్లో ఈ యొక్క ఉద్యమం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనేది నేను క్లుప్తంగా చెప్పి ముగింపులోకి వస్తాను. ఒకసారి దావీదు దగ్గరికి వద్దాం రండి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం. మీకు ఇప్పుడు హోంవర్క్ ఏంటంటే 7, 8, 9, 10 4 అధ్యాయాల తర్వాత చదవాలి. ఓకే, సమూయేలు 2వ గ్రంథం 6, 7, 8, 9, 10 ఈ 5 అధ్యాయాలు నేను చెప్పేస్తాను అక్కడ ఉన్న విషయాలు. 6వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుని మందసాన్ని వీళ్ళు తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక కొత్త బండి చేయించి మందసాన్ని ఆ బండి మీదకి ఎక్కించారు. ఆ మందసము ఎడ్లకి కాలు జారింది. మందసము పడిపోయే క్రమంలో ఉజ్జా అనే వ్యక్తి చేయి చాపి ఆపడానికి ప్రయత్నం చేసి అక్కడే చచ్చిపోయాడు. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. అయ్యో పాపం అనిపిస్తుంది ఉజ్జాను చూస్తే, అవునా? కానీ నాకు కూడా అనిపించింది ఉజ్జా ఏం చేశాడు తప్పు ఇక్కడ. కానీ దాని గురించి ఒకసారి ధ్యానిస్తున్నప్పుడు ఆర్సి స్ప్రౌల్ అనే భక్తుడు ఏమన్నాడు అంటే ఆ మందసం కింద పడితే మట్టి అంటుకుంటుంది. ఆ మట్టి కన్నా ఈయన చేతులు చాలా క్లీన్గా ఉన్నాయని ఉజ్జా ఫీల్ అయ్యాడు. అది అతను తప్పు అంటాడు. దేవుని మందసాన్ని పట్టుకోవడం అంత ఆశమాషి. సరే, ఆయన చనిపోయాడు. మందసము అక్కడ ఆగిపోయింది ఒకళ్ళ ఇంటి దగ్గర. తర్వాత దావీదు ఏం చేశాడు, ఇక్కడ ఈ నష్టం రావటానికి, ఈ మరణము, ఈ యొక్క పని ఆగిపోవటానికి, ఆ ఏదైతే వీళ్ళు మొదలుపెట్టారో తీసుకురావాలి అని మధ్యలోనే అర్ధాంతరంగా పని ఆగిపోవటానికి కారణాన్ని దావీదు చెక్ చేసి చూసినప్పుడు ఆయనకు అర్థమైంది. మందసాన్ని బండ్ల మీద ఎక్కించకూడదు, లేవీలు భుజాల మీద మొయ్యాలి అని ఆయనకు అర్థమైంది. బండి మీద ఎక్కించేటువంటి పని ఎవరిది? ఫిలిస్తీన్లు చేసిన పని అది. వాళ్ళ దేశంలోకి మందసాన్ని తీసుకెళ్ళాక వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ జబ్బులు వస్తున్నాయి, గడ్డలు వస్తున్నాయి. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఒక కొత్త బండి చేసి దాని మీద మందసాన్ని ఎక్కించి పంపించారు. సో అది లోకము యొక్క పద్ధతి. దానిని ఇప్పుడు దావీదు అవలంబించడం వలన ఇక్కడ నష్టం జరిగింది. మనం కూడా చాలాసార్లు లోకాన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇదే ప్రాబ్లం మనకి. అందుకే నష్టాలు వస్తాయి, అందుకే ఇలాంటి మరణాలు వస్తాయి, అందుకే జరగాల్సిన పని మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతుంది. కొత్త బండ మీద ఎక్కించే పని లోకం చేసిన పని, అది నువ్వెందుకు ప్రాక్టీస్ చేస్తావు? దేవుని పద్ధతి భుజాల మీద మోయటం, అది కదా చేయాలి. దావీదు బుద్ధి తెచ్చుకొని సరి చేసుకొని ఇప్పుడు భుజాల మీద మోయించుకొని ఆ మందసాన్ని తీసుకొచ్చే క్రమంలో దావీదు ఏం చేశాడు తెలుసా? మందసం ముందు నాట్యమాడాడు. ఆ దావీదేమి చిన్న వయసు ఏం కాదు ఆ టైంకి, అప్పటికే పెద్దోడు. ఆ పెద్ద వయసులో కూడా తన శక్తినంతా కూడగట్టుకుని ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించి. ఉజ్జీవము ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. ఉజ్జీవం అన్నప్పుడు వాక్య విరుద్ధంగా మేము వెళ్ళాము బండి మీద ఎక్కించి, ఇప్పుడు వాక్య పద్ధతుల్లోకి వస్తాము అని భుజాల మీద మోయించడం స్టార్ట్ చేశారు. ఇది ఒకటి. రెండవది ఆయన చేసింది, తన శక్తినంతా కూడగట్టుకొని దేవుణ్ణి ఏం చేశాడు? ఆరాధించాడు, నాట్యమాడి. ఈవెన్ తన భార్య ఆయన హీనంగా చూసినా సరే. 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి కేవలము నోటి మాటలతో నేను ఆరాధిస్తే మాత్రమే నా దేవునికి సరిపోదు, నేను నా దేవునికి ఇంకా ఏదో చేయాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, నేను దేవునికి మందిరం కడతాను. అర్థమవుతుందా? చాలాసార్లు ఉజ్జీవం అంటే నోరు తెరిచి దేవా థ్యాంక్ యూ అని 2 మాటలు చెప్పడం మాత్రమే కాదు, ఒకవైపు ఆరాధిస్తూనే, ఒకవైపు వాక్యపు విలువల వైపుగా అడుగులు పడుతూనే, మరొక వైపు ఇంకా నేను నా దేవుని కోసం ఏం చేయాలి అనే ఆలోచనలు కలిగి ఉంటాం.
అర్థమవుతుందండి? ఇది రివైవల్లో ఉండేటువంటి మరొక కోణం. నేను నా దేవునికి ఏం చెయ్యాలి, అది మనము 7వ అధ్యాయం అంతా మనం చూస్తాం. ఆయనకు వచ్చిన ఈ కోరికను బట్టి దేవుడు అన్నాడు, నెక్స్ట్ నీ జనరేషన్ కూడా నేను ఏ విధంగా బ్లెస్ చేస్తాననే విషయాలు అక్కడ అంతా చెప్పాడు. ఇది 7వ అధ్యాయంలో చూస్తాం. 8 అది యాక్చువల్గా క్రోనలాజికల్ ఆర్డర్లో ఇక్కడ రాకూడదు. దాని కంటిన్యూషను 9వ అధ్యాయం దగ్గరికి వస్తే, ఇప్పుడు యోనాతాన్ సౌలు కుటుంబంలో ఎవడున్నాడు అని వెతికి యోనాతాన్ ఏం చేశాడంట, తీసుకొచ్చి రాజు బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. 9వ అధ్యాయంలో యోనాతాన్ని తెచ్చి ఆయనకి ఆయన యొక్క ప్రాపర్టీస్ ఇవ్వటం కావచ్చు, రాజు బల్ల దగ్గర కూర్చోబెట్టుకుని ఆయనకి తిండి పెట్టడం కావచ్చు, ఒక రాజకుమారుడి స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చూడండి, అమ్మోను రాజు చనిపోయాడు. అంతకుముందు ఈ అమ్మోను రాజు దావీదుకి హెల్ప్ చేశాడు. ఆయన చనిపోయాడు అని అనగానే కండోలెన్స్ చేయడానికి, పరామర్శించడానికి తన దగ్గర నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ని అక్కడ పంపించాడు. సింపుల్గా ఇది ఉద్యోగం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ 5 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. ఎక్కడైతే తొలగిపోయామో లోక పద్ధతి, దాన్ని గమనించి దేవుని దగ్గర ఒప్పుకున్నారు. వాక్య పద్ధతి ప్రకారము మందస్థాన్ని భుజాలకు ఎత్తుకున్నారు, ప్రభువుని ఆరాధించారు. ఉద్యమం అక్కడ తాగిపోడు. ఉద్యమము 3 స్థాయిల్లో ఉంటుంది. అదే మనం చూసాం. దేవుడికి నేనేం చేయాలి? ఫస్ట్ ఆలోచన ఏమొచ్చింది దావీదుకి? దేవునికి ఏం చేయాలి? మందసం దేవాలయం కడతాను అన్నాడు. రెండవది, దేవుని బిడ్డలకి నేనేం చేయాలి? యోనాతాన్ని తెచ్చి నా దగ్గర పెట్టుకుంటాను. మూడవది, అన్ని జనులకు నేనేం చేయాలి? అమ్మోను రాజు చచ్చిపోయాడు. ఇది రివైవల్ అంటే. అర్థమవుతున్నాయి నా మాటలు? మీరు తర్వాత డీటెయిల్గా చదవండి, సమయం సరిపోదు కాబట్టి నేను చదివించలేదు. ఉద్యమం అంటే ఇది. దేవునికి నేనేం చేయాలి? దేవుని బిడ్డలకు నేనేం చేయాలి? అన్యులకి నేనేం చేయాలి? చాలా చక్కగా ఉన్నాయి ఆ 3 అధ్యాయాల ఆర్డర్లో. ఇది ఉద్యోగం అన్నట్టు. ఈ రకమైనటువంటి ఇది మనలో కూడా ప్రారంభం అవ్వాలి అనేటువంటి నిజమైన ఆశ మనలో కూడా ఏదో ఒక స్థాయిలో మొదలవుతున్నట్లయితే, అదే విషయాన్ని ఇందాక భక్తుడు 85వ కీర్తనలో ఆయన ఆశపడి ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థన చేసుకుందాం దయచేసి.